ఎంతసేపు చెప్పాను ఆ రోజు స్వామి ఏం చెప్తున్నాను జనాలు పరిస్థితి చూసి అర్థం కాక అయితే 4 నిమిషాలు దేవుని వాక్యం 4 నిమిషాల వాక్యంలో వాక్యం ఉందా లేదా మీరే చెప్పాలి కనుక అది 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా అసలు అంతకన్నా తక్కువైనా సరే వాక్యం అయితే ఉంటుంది. ఓకే, ఉట్టుంటే మాటలు అయితే ఉండవు. రమేష్ కొట్టుకునే వాళ్ళు బాగా ఎప్పుడు వస్తారా రాకపోతే రాకపోయాడు, కానీ 2024 మర్చిపోకుండా చేసిన రమేష్ దేవుడిని అలా వాడుకున్నాడు. మనకు అందుబాటులో ఉండి ఎలాగైనా వాడుకుంటాడు. హల్లెలూయా. డిఎల్ఎఫ్లో అద్భుతమైన పరిచర్య అది. మాకు ఈ 2024 ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే చాలామంది అలాంటి అవకాశం కోసం చూస్తారు. రమేష్ ద్వారా దేవుడు అది చాలా కల్పించాడు, చాలా సంతోషం అనిపించింది. సో గాడ్ కెన్ యూజ్ ఎనీవన్, ఎప్పుడు ఎవరు వాడుకుంటాడో తెలియదు. అలాగే ఆ చెరువుల్లో కూడా మనం ఊహించిన రీతిగా దేవుడు పరిచర్య జరిగించడం, ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది. ఏంటంటే వీ వర్క్ విత్ ఎల్ఏసీతో కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి ఫీల్డ్లోకి అనేక మంది రావడం జరుగుతూ ఉంది. సో ప్రైజ్ గాడ్. ఇలా వెళ్తున్నప్పుడు ఒక్క విషయం మీద మనం ఫోకస్ పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ ఆ విషయం మీద ఫోకస్ పెట్టాలంటే ఫస్ట్ మీరు నా మీద ఫోకస్ పెట్టాలి. అంటే అర్థం ఏంటి? నెత్తి మీద వచ్చి కొడతా. ఎవరైనా తల కిందికి పెట్టి చూశారు, నేనే స్వయం వచ్చి ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను వచ్చి అయ్యో సునీత ఉరికినట్టు నిజమనుకున్నాను. సునీత బైబుల్ చూసి రిమెంబర్, బైబుల్లో సెల అనే పదానికి చాలా విలువ ఉంది. సెల చెప్పండి, సెల అంటే సెల అంటే ఏంటి అని అంటే నువ్వెంత వేగంగానే వెళ్తూ ఉండు, అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉండి హ్యాపీగా వెళ్తూ ఉండు, అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక చోట సెల ఆగాలి. ఎందుకు ఆగాలి? ఎందుకనంటే కొన్నిసార్లు అన్ని సవ్యంగా జరుగుతూ అలా వెళ్ళిపోతున్నాం అనుకో, మనకు తెలియకుండానే కొన్ని విషయ ప్రమాదాలు ఉంటాయి. ఉదాహరణకి డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ముందేమో అనుకున్నాం ఆ రూట్లో వెళ్తున్నాం కనుక వెళ్తూ జస్ట్ అట్లా టచ్ చేసి ఒక రామనపేట పాలగడ టచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్న, రోడ్డు మంచిగా అనిపించే దంచుతా వెళ్ళిపోతాము. అలాగా వెళ్ళిపోతూ ఉండేసరికి మాటల్లో పడి వెళ్ళిపోతే అకస్మాత్తుగా ఉండి ఇక్కడ దగ్గర సూర్యపేట దాకా వచ్చినాం ఏంటి, హోటల్ చేయడం దగ్గర ఆగిన తర్వాత అప్పుడు ఏం మర్చిపోయాము? ఏం మర్చిపోయాము? పల్లెవాడికి వెళ్దాం అనుకున్నాము, రామనపేట పోదాం అనుకున్నాము. ఆయన అడుగుతారు నా మీద, ఏంటది ఇస్నాపూరా? తొందర చెప్పండి, అడుగుతారు. తొందర చెప్పండి, తొందర ఫాస్ట్. ఇస్కిల్లా అంటే ఇస్కిల్లేనా? ఇస్కిల్లా పోదాం. మరి షాపురం వాళ్ళు అడుగుతారు, షాపురం మున్రాయి అని ఇంకేముండే మన తొందర ఫాస్ట్. కుమార్గుండ్ల అబ్బో ఈ కుమార్గుండ్ల ఇంకేమున్నాయా? అట్లా అనుకున్న మనసులో అదే ఎదురుట్లు కదా పోదామని. కానీ డ్రైవింగ్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చే రోడ్ మంచిగా ఉంది కదా, ఏ డిస్టర్బెన్సెస్ లేదు. ఎందుకంటే ట్రాఫిక్లో నడిపించి దమా ఖరాబ్ అయిపోయింది, హైదరాబాద్ నడిపించి డ్రైవింగ్ వెళ్ళేదాం అనుకున్న పరిస్థితుల్లో రోడ్డు మంచిగా అనిపించింది, ఏ డిస్టర్బెన్స్ లేదు, వెళ్ళిపోతా ఉన్నాను. అలా హ్యాపీగా వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటి, జరిగిన పొరపాటు ఏంటి? మధ్యలో ఏవైతే నేను విజిట్ చేయాలనుకున్నానో విజిట్ చేయడం మర్చిపోయా. ఒకవేళ విజిట్ చేయాలనుకున్నా ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి రావాలి, లేకపోతే రిటర్న్ వచ్చేప్పుడు ఎక్స్ట్రా ప్లాన్ చేసుకోవాలి. అంటే జరిగిన చిన్న పొరపాటు వల్ల నాకు ఎంత నష్టం వాటిల్లుతుంది ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా పరిచర్యలు కూడా అన్ని చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు అనుకున్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. మనం ప్రార్థించగానే దేవుడు జవాబిస్తూనే వచ్చాడు. ఎల్బీ నగర్ గురించి ఎవరు కలగలే. అకస్మాత్తుగా వచ్చిన దేవుడు తలపు అది. ఆ తలపు వచ్చింది, ఆలస్యమే లేదు, ప్రార్థన చేయడం మొదలెట్టాము. అది విజయవంతంగా కార్యక్రమం చేస్తాం. శోభనదీపురం గురించి కూడా లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. కానీ అయినా సరే ఎంత చక్కగా కార్యక్రమం జరిగిపోయింది. అర్థమవుతుందా? అలాగే గుల్మోర్ పార్క్ ఉంటుందా అన్నట్టుగా ఉండింది, అకస్మాత్తుగా దాటిది ఒక అయిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి స్థలం అది, ఎంతమంది వచ్చారు ఆ రోజున. ఒకవేళ నిజంగా మనకు అది అప్పగించుంటే స్టార్టింగ్లో అది వేరే లెవెల్లో ఉండేది. ఎనీవే గుడ్, మనకు ఓపెనింగ్ అయితే జరిగింది అక్కడ, చాలా సంతోషం. అలాగే మనం ప్రీ క్రిస్మస్ అనుకున్న దానికన్నా కూడా అద్భుతంగా జరిగిందని అనుకొని చెప్పాలి. పవర్ ప్రాబ్లం వచ్చినా సరే దేవుని కార్యం ఆగల. అంతెందుకండి, ఎంతమంది వాక్యాలు విన్నారో తెలీదు. మీలో ఎంతమంది విన్నారో కూడా డౌటే నాకు. విన్నారా వాక్యం? చెప్పండి. నాకు డౌట్, ఈ మొక్కలు చూస్తే తెలిసిపోతాను. వాక్యం వెళ్ళే కదా అనేసి వెళ్ళలేదు. క్లియర్ గుడ్, అట్లా ఒప్పుకోవాలి. మంచిగా విన్నావా? వినలేదు చూడు, మంచిగా ఒప్పుకుంటుంది, అంత మంచిగా ఉండాలి. సరే
వాక్యం చాలామంది మనమే వినలేదు, కానీ వచ్చిన గెస్టులు విన్నారండి. ఆ పృథ్వీరాజు గారు మాట్లాడుతూ ఉంటే వాక్యం ఉన్నది మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పింది ఆయన విన్నాడు లేదన్న సందేశం లేకుండా నా వాక్యాన్ని ఇంకా కొంచెం వాళ్ళకి మైండ్లోకి వెళ్ళడానికి చక్కని మాటలు చెప్పాడు. ఆ మాటల ద్వారా చాలామంది మోటివేట్ అయి ఉంటారు తెలుసా. కనుక ప్రీ క్రిస్మస్ కూడా వేస్ట్ కాదా, అద్భుతంగా జరిగిందని చెప్పాలి. పవర్ వస్తుంది పోతుంది, దాంతో సంబంధం లేదు. వాస్తవానికి పవర్ పోవడం కూడా మంచిదైంది, ఎందుకంటే అప్పటికి ఇంకా అందరు గ్యాదర్ అయ్యారు. అర్థమైందా? ఈ విధంగా దేవుడు అన్ని కూడా చక్కగా జరిగించాడు. అదే ఊపుతో మనం 2025 కమాన్ లెట్స్ గో అన్నటువంటి మైండ్ సెట్ ఇక్కడ ఉన్న అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. కానీ దేవుడు ఒక మాటి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అన్ని సమయంగా జరుగుతున్నాయి, పరిగెడుతూ ఉంటావో ఖచ్చితంగా నీ లైఫ్లో శర అనేది ఉండాలి. అంటే ఒక క్షణం ఆగాలి. ఎందుకు ఆగాలి దేవా, ఇంత చక్కగా జరుగుతూ ఉంది, అదే ఊపులో వెళ్ళిపోతే బాగుంటుంది కదా అంటే నీ తెలుసు గమనం, నేను చెప్పింది మీరు అంటాడు దేవుడు. ఎందుకు? ఆయనకు మాత్రమే తెలుసు. అర్థమవుతుందా? ఆయనకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సారీ అండి, ఫోన్ చేసి సారీ అండి, పల్లెవాడు వద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయిన తర్వాత అయ్యో మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం, మీకోసం నాటుకోడి చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, అంతా వెయిట్ చేస్తూ ఉన్నాం, ఊరోళ్ళు కూడా ఎవరు తినలేదు అన్నారు అనుకోండి. ఎలా ఉంటుంది అప్పుడు? వాళ్ళకి బాధ, అరే నాటుకోడి మిస్ నాకు బాధ. ఇదంతా ఎందుకు జరిగింది? ఒకటే కారణం. ఎందుకు? మంచి ఊపులో ఉంది డ్రైవింగ్ అని చెప్పి వెళ్ళిపోయా. అది ప్రాబ్లం. అంటే పరిచర్యలో కూడా అంతే, అన్ని బాగా జరుగుతున్నాయి అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. అందుకే 2024 31st నైట్లో దేవుడు ఒక సెల అనే మూమెంట్ మనకి ఇచ్చాడు. ఈ మూమెంట్లోనే నేను కాసేపు ఆగుతాను, మీరు కాసేపు ఆగాలి. ఎందుకంటే పర్సనల్గా ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఏ సిచ్యువేషన్ కూడా వెళుతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అలాగే కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఇంకా 2025లో బెటర్గా ఉండాలా అనేది మనం దేవుని దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఈ 2024లో గడిచినటువంటి దినాలన్నీ కూడా ఎలా గడిచిపోయాయో మనకు అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల కింది పెడితే ఏం చెప్పా? ఖచ్చితంగా ముందు కూర్చొని పట్టుకోండి, ఏమన్నా రెడీగా పెట్టుకుంటారు, ఎవరు కింద చూడదు, అంతే కింద చూడాలి. పిల్లలు ఎంజాయ్, లెట్ దెమ్ ఎంజాయ్. ఓకే, పిల్లలు మనకు గిఫ్ట్. చెప్పండి ఏంటి? వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అలాంటి వారి మెడలో తిరగట్రాయంటే తెలుసా? తిరగట్రాయి అంటే దాన్ని ఏమంటారు కదా, ఇసురాయి. ఇసురాయి ఎంత బరువు ఉంటుందా, అల్గా ఉంటుందా? ఏ రీతిలో బరువు ఉంటుంది? అది అంట మెడలో కట్టి ఎంత కసిగా. దేవుడు కూడా కసితో మాట్లాడతాడు అప్పుడు కదా దేవుడు. చెప్పండి, దేవుడు అప్పుడప్పుడు కసిగా మాట్లాడతాడు. ఎంత కసిగా తెలుసా? పిల్లల్ని కనుక డిస్టర్బ్ చేస్తే వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ ఫీల్ అవ్వద్దు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. పిల్లల్ని కనుక డిస్టర్బ్ చేస్తే అలాంటి వాని మెడలో తిరగటరాయి కట్టి వాడు సముద్రంలో పడవేయబడటం లేదు. జస్ట్ ఊహించుకోండి ఒకసారి. తిరగటరాయి కట్టడమే కాదు, వీడిని ఎక్కడ పడేస్తారంట? దేంట్లో? ఏ ఇక్కడ పక్కన చెరువు కూడా కాదు, పోయిపోయి సముద్రంలో పడేస్తే వెనక వచ్చి ప్రసక్తి ఉందా? అంటే ఎంత కసిగా చెప్పాడు దేవుడు. కోపం చేసి దేవుడికి ఎందుకు? పిల్లల్ని డిస్టర్బ్ చేస్తా ఉంటే వాళ్ళని ఎంజాయ్ చేయకుండా ఏసీ దగ్గర కాక వారు ప్రయత్నం చేస్తూ ఉంటే రానివ్వకుండా అలా అంటాడు. కనుక ఆయన బోధనే డిఫరెంట్గా ఉంటుంది. ఈ రాత్రి కూడా అంటే ఒక విభిన్నమైనటువంటి మాట మనకు దేవుడు చెప్పబోతున్నాడు. ఈ సెల అనే ఈ మూమెంట్లో ఏం జరగాలి? ఒకటి, నెంబర్ 1, ఈ 2024లో మనం ఏ కంటైనర్ అయితే పట్టుకొని తిరిగామో, అంటే ఆ కంటైనర్ అంటే ఎవరో కాదు, నీవే ఒక పాత్రవు. నీవు ఒక పాత్ర అయ్యుండి ఏ విధంగా దేవుని కోసం వాడబడ్డావో, దేని చేత నింపబడ్డావో ఈ పాత్ర విషయంలో నీవు ఆలోచించుకోవడానికి అవకాశం. ఉదాహరణకి యేసు ప్రభు చెప్పాడు లూకా సువార్త 5వ అధ్యాయం 36 నుండి 38 చదవండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 36 నుండి 38 వచనం వరకు. లూక్ చాప్టర్ 5 verses 36 through 38. లూక్ చాప్టర్ 5 verses 36 through 38. ఆయన వారితో ఉపమానం చెప్పి ఎట్లనగా, ఎవడు పాత బట్టకు కొత్త గుండె మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయడు. అదిగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. ఎవడును పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడవు. అయితే కొత్త ద్రాక్ష రసమును కొత్త తిత్తులలో పోయవలను. పాత ద్రాక్ష రసము తాగిన వెంటనే కొత్త దాన్ని
కోరుకున్న వాడు ఎవరు లేడు, పాతదే మంచిదని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమని అర్థమైందా? అసలు వినరా? ఏమన్నా అర్థమైందా అమ్మా? ఓల్డ్ ఒకటి అర్థమైంది, న్యూ ఒకటి అర్థమైంది, అంతే. రైట్, ఓకే. లెట్స్ రీడ్. Then he spake a parable to them. No one puts a piece from a new garment on an old one. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి అలవాటు లేదనుకుంటా, కొత్తగా షర్ట్ మొన్న ఇప్పుడు ఫోటో పెట్టారు, ఎవరు పెట్టిన గుర్తులేదు కానీ గ్రూప్లో పెట్టారు కదా, వీళ్ళు తెచ్చుకున్న చీరలో దేంట్లో ఒకటి పిగిలిపోయినట్టు ఉంది, ఎవరితో పెట్టింది కదా, ఎవరిదో పాపం కదా, తెచ్చుకునే కొత్తదే, అది కొత్త దాంట్లో కూడా డ్యామేజ్ ఉంది. ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన ప్లేట్లో గుడ్డేసి అతికించామనుకుందాం. చెప్పండి ఎట్లా, ఎలా ఉంటుందో చెప్పండి. అది కొత్తదైనా కొత్తదిగానే ఉంటుందంట, పాత ముక్కలానే ఉంటుందంట. ఎంత ట్రై చేసినా ఇవి రెండు ఒకటిలాగా మారవు అంట. వాస్తవానికి అక్కడ ఇంకా మాట్లాడంటే ఈ పాతది ఏదైతే ఉందో అది అంతకంతకు చీకిపోతా ఉంది, కొత్తది అలాగే గట్టిగా ఉంటుందంట, బలంగా ఉంటుంది. ఇదేమో చీకిపోయి చీకిపోవడం మొదలెట్టుందంట. ఇక్కడ చెప్పే మాట అది. అంటే పాతదానికి క్రొత్తది అతకూడదు, పాతదానితో క్రొత్తదాన్ని కలపకూడదు అనేది అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాడు? వైన్ స్కిన్ అంటే ద్రాక్షరసాన్ని పోసేటువంటి తిత్తి. ఇది దేంతో తయారు చేయబడతా ఉంటే జంతువుల చర్మంతో తయారు చేయబడేది. ఆ జంతువుల చర్మంతో తయారు చేయబడిన ఈ సంచిలో ద్రాక్షరసాన్ని పోసుకొని వెళ్ళేవాడు, వాళ్ళు అలా తీసుకుని వెళ్తుండేవాడు. అయితే ఇక్కడేమంటాడు యేసయ్య ఉపమాన రీతిగా మాట్లాడుతూ, క్రొత్త ద్రాక్షరసాన్ని తెచ్చి ఈ పాత దాంట్లో పోయకూడదు, క్రొత్త ద్రాక్షరసాన్ని పాత సంచులో పోయకూడదు, పాత తిత్తులో పోయకూడదు అంటాడు. ఎందుకు పోయకూడదు దేవా, దాంట్లో తప్పేముంది అని అంటే, అప్పుడు అంటాడు ఈ కొత్త దాంట్లో ఉన్న పవర్ ఈ పాత దాన్ని చిరిగిపోయేలా చేస్తుంది. ద్రాక్షరసంలో ఉండేటువంటి పవర్ ఏదైతే ఉందో అది ఈ పాత దాన్ని పిగిలిపోయేలా చేస్తూ ఉంది. ఒకవేళ పోస్తే ఏది వృధా అయిపోతుంది? ఇక్కడ ఈ క్రొత్త ద్రాక్షరసం నేలపాలైపోతుంది అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పావు దేవా అని బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమయ్యే సత్యం ఏంటో తెలుసా? ఆది కాండం మొదలు పెడితే ఈ మలాకి గ్రంథం వరకు కూడా దేవుడు ఆయా వ్యక్తులతో నిబంధనలు చేశాడు. ఉదాహరణకి దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. నోవహుతో ఏ సమయంలో నిబంధన చేశాడో తెలుసా? ఎప్పుడైతే దేవునికి మానవుని మీద కోపం చేసిందో, ఈ మానవుని చేయడమే నేను తప్పు చేశానని బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకొని ఇక లాభం లేదు, ఈ నిర్మూలన చేయడమే బెటర్, ఈ చంపడం బెటర్ అని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు భూమంతటి మీద దేవునికి ఒకే వ్యక్తి నీతిమంతుడుగా కనిపించాడు. ఆ వ్యక్తి, ఆ నీతిమంతుడు ఎవరంటే నోవహు మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడంట. అందుకు ఆ నోవహుతో మాట్లాడుతూ అప్పుడు దేవుడు అన్నాడు, ఒక ఓడ తయారు చేయాలి, ఆ ఓడలోకి నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళు, నీ కుటుంబంతో పాటు జంతువులన్నింటిలో రెండు జతలు, అలాగే పక్షుల్లో 2 జతలు, ఆ విధంగా వాటన్నిటిని లోపల తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తలుపు మూసివేస్తాను. నెక్స్ట్ 40 days 40 దినాలు దివారాత్రములు కుండపోత వాన మొట్టమొదటిసారిగా భూమి మీద నేను కురిపించబోతున్నానని చెప్పాడు. ఏం జరుగుతుంది కురిపిస్తే అని అంటే, అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి? గొప్ప భయంకరమైన జల ప్రవాహం చేత మనుషులందరూ చనిపోతారు. ఏ మనుషులైతే నా స్వరూపం నా పోలిక చొప్పున చేసుకున్నారో వాళ్ళని బాధ పెడతా ఉన్నారు కనుక నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. దేవుడు కోపం వచ్చేసి నిర్మూలన చేయడం డిసైడ్ అయిపోయాడు. అయిపోయిందంతా అయిపోయింది, అందరూ చనిపోయారు, వీళ్ళు మాత్రం మిగిలిపోయారు. ఆ తర్వాత 150 రోజుల తర్వాత బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు బలిపీఠం కట్టి నోవహు దేవుడు మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడుతూ, నోవహు నేను నీతో ఒక నిబంధన చేస్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మిగిలిన మానవుడితో, ఆ మిగిలినటువంటి మనిషితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన దేని సూచిస్తూ ఉందనంటే జీవితంలో నిరీక్షణ కలుగ చేస్తా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ఎటైపోతుందో, ఏమైపోతుందో, నేను ఉంటానో పోతాను అనే సందిగ్ధంలో ఉన్న వారికి నిరీక్షణ కలుగ చేసేదే నిబంధన. ఎందుకంటే నిబంధనలు ఏం చేస్తాడు? దేవుడు ఒక మాట ఇస్తాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు మాటలు తప్పకుండా నెరవేర్చేవాడు. హల్లెలూయా. అలా నెరవేర్చే దేవుడు నిబంధన ఇవ్వడానికి ప్రతి నిబంధనలో ఒక గుర్తు ఇస్తాడు. ఆ గుర్తు నోవహుతో నిబంధన చేసినప్పుడు ఏం గుర్తించాడు చెప్పండి? ఆకాశంలో రెయిన్బోను చూపించాడు. మొట్టమొదటిసారిగా మానవుడు రెయిన్బోను చూడటం, రంగులు కనిపించడం చూపించినప్పుడు అద్భుతంగా కనబడతా ఉంది. అది చూడగానే అలా చూస్తా ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇది చూసినప్పుడల్లా
లోకంలో ఉన్న అందరికీ ఒక జ్ఞాపకం రావాలి. ఏంటి? నేను నోహుతో ఒక నిబంధన చేశాను. ఆ నిబంధన యొక్క సారాంశం ఏంటనగా, ఇంకెప్పుడు కూడా నేను జల ప్రళయము చేత మానవులను నిర్మూలము చేయను అని మాట ఇచ్చాడు దేవుడు. లేకపోతే మానవులు ఇంతవరకు బ్రతికుండే వాళ్ళు కాదు భూమి మీద. అప్పటికన్నా కూడా భయంకరమైన రీతిలో దేవుడు బాధపడుతున్న మానవులు ఈ భూమి మీద లేరా? అయినా సరే ఎందుకున్నారంటే ఆ కాలంలో దేవుడు నోహుతో ఇచ్చిన నిబంధన ప్రకారంగా మాట తప్ప దేవుడు మానవులను భరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ అబ్రాహాం వచ్చాడు. ఎందుకు? మధ్యలో చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ ఎవరితో దేవుడు మళ్ళీ నిబంధన చేయాల. అబ్రాహాం వచ్చిన తర్వాత అబ్రాహాం ఎక్కడి నుంచి వచ్చాడండి? ఊడిపడ్డాడు ఆకాశం అంటే కాదు, అతడు కూడా అన్యుడే, దేవుడు ఎరగనటువంటి వాడే, చంద్రుడిని పూజించేటువంటి విగ్రహాధిపడే. అలాంటి అబ్రాహాం దేవుడు ఏర్పరచుకొని అబ్రాహాంతో మాట్లాడుతూ, అబ్రాహాం కమౌట్, యు కమౌట్ ఫ్రమ్ యువర్ ప్లేస్, ఈ ఊరు అనే ప్రాంతం నుంచి బయటకు వచ్చేసాయి. ఎందుకంటే నిన్ను నేను ప్రత్యేకపరుచుకున్నాను, నీ ద్వారా భూమికి ఒక నూతన తరాన్ని తీసుకురాబోతున్నాను, నేను అనేక జలములకు తండ్రిగా చేస్తాను అని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. గమనించాలి, అబ్రాహాము ఏ ఆధారం లేకుండానే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. నీ దేశాన్ని, నీ తండ్రి వారిని అన్నిటిని విడిచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పితే, ఎక్కడికి వెళ్ళాలి దేవుని అడగకుండానే దేవుడు చెప్పినట్టుగానే అబ్రాహాము వెంటనే అన్నింటిని వదిలేశాడు, అందరినీ వదిలేశాడు. వదిలేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రాహాము తెలియదు, కానీ వెళ్ళడం మొదలు పెట్టాడు. అలా లోబడ్డాడు కనుకనే దేవుడు అప్పుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు. అబ్రాహా, నీ సంతానమును ఒక్కసారి పైకి చూడు, ఆకాశం వైపు చూడు అని అంటే చూస్తే అన్ని ఏ కనబడతా ఉన్నాయంటే నక్షత్రాలు కనబడుతున్నాయి దేవా అంటే ఒక లెక్క పెట్టి ఉన్నాడు. అదేంటి దేవా నక్షత్రాలు లెక్క పెట్టడం ఏంటి? రావాలి ఎక్కడ ఉంది, నేను లెక్క పెట్టలేను అన్నాడు. అంటే నీ సంతానాన్ని అలాంటి ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా నేను చేస్తానన్నాడు. వా అమ్మో అనుకున్నాడు అప్పుడు అబ్రాహాం. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇసుక చూపించి, సముద్రపు ఒడ్డున ఇసుక చూపించినప్పుడు అన్నాడు, ఒక్కసారి ఇసుక లెక్క పెట్టమన్నాడు. ఇసుక లెక్క పెట్టడం దేవ నా వల్ల కాదు అనుకున్నాడు అబ్రాహాం. అప్పుడు దేవుడు అన్నాడు, లెక్క పెట్టలేనంటే జనాంగాన్ని నీకు సంతానంగా ఇస్తానన్నాడు. హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రాహాముతో దేవుడు నిబంధన అయిపోయింది. దాని తర్వాత ధర్మశాస్త్రం వచ్చేసి, ధర్మశాస్త్రం రావాలి, అలా రావాలంటే ఒక వ్యక్తి కావాలి. ఎందుకంటే అబ్రాహాం నుంచి వచ్చినటువంటి యాకోబు సంతానమైన యోసేపు ఐగుప్తులో ఇరికిపోయాడు. ఐగుప్తు అమ్మబడ్డాడు సరే, దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు, దేవుడి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఏం జరిగిందనంటే దేవుడు అతన్ని అంతకంత వర్ధిల్ల చేశాడు. చివరికి ఆ దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రాహాముతో చేసిన నిబంధన నెరవేర్చుకుంటూనే ఇక్కడ ఏం జరిగింది? యోసేపు ద్వారా ఇతని కుటుంబీకులందరూ ఐగుప్తులకు వచ్చేసి ఐగుప్తులు ఇరుక్కుపోయారు. అన్ని బాగున్నప్పుడు వచ్చారు వాళ్ళు, కానీ అవి అప్పుడే యోసేపు ఉన్నప్పుడు ఎవరైతే ఫరోగా ఉండనో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మూర్ఖుడు వచ్చాడు అధికారంలోకి. అదే సమయంలో యోసేపు కూడా చనిపోయాడు. ఇక అప్పుడు భయంకరమైన జీవితాలు మొదలైపోయాయి. వ్యక్తి చాచలు చేస్తా ఉన్నారు. అలాంటి భయంకరమైన స్థితిలో, దేవా మేము భావాల ప్రతి అర్థం కావట్లేదు, మమ్మల్ని కాపాడవా అని మొరపెట్టినప్పుడు దేవుడు మోసతో అంటాడు, మోసే వారి మొర నా సన్నిధికి చేరింది, వారి బాధ నేను చూస్తా ఉన్నాను కనుక వారిని విడిపించాలంటే నీవు కావాలి నాకు అన్నాడు అని మోసే నేర్పరచుకున్నాడు. ఆ విధంగా మోసే నేర్పరచుకున్న దేవుడు మోసేతో నిబంధన చేశాడు. హల్లెలూయా. మోసేతో నిబంధన చేశాడు. ఆ మోసేకి ఎంత చక్కని బాధ్యత అప్పగించాడు తెలుసా? దేవునికి దేవుని బిడ్డలకు మధ్యవర్తిగా మోసే నేర్పరచుకొని మోసే ద్వారానే వారిని ఐగుప్తు నుంచి బయట నడిపించడమే కాదు, వారి జీవితాల్లో 40 సంవత్సరాలు వారితో పాటు ప్రయాణం చేసేలాగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ మోసే ద్వారానే అద్భుతమైనటువంటి సత్యాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఒక ఇద్దరు సర్పని చేపించి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ చదివినట్లయితే అలాంటి మనం మోసే ఇద్దరు సర్పం ఎలా పైకెత్తాడో అని యేసు ప్రభు గురించి ప్రస్తావించి మాట్లాడాడు యేసయ్య. అంటే చూడండి, సూచనాత్మకంగా అప్పటికే మోసే ద్వారా దేవుడు యేసయ్య శిలువ మీద పై కాబోతున్నాడని ఆ ఇద్దరు సర్పము ద్వారా సూచించి చెప్పాడు. మోసేను అంత దగ్గర వారు చేస్తూ చివరికి అన్నాడు మోసే గురించి, నా గృహమంతటిలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా మోసే, అతడు సాత్వికుడు అని దేవుడు స్వయంగా సర్టిఫై చేశాడు. హల్లెలూయా. కనుక నోహుతో నిబంధన చేశాడు, అబ్రాహాముతో చేశాడు, ఆ తర్వాత ఇంకా మోసేతో చేశాడు, ఆ తర్వాత చివరిగా దావీదుతో నిబంధన చేశాడు. హల్లెలూయా. ఈ దావీదు వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయింది అందరిది కూడా. అక్కడి నుంచి మెయిన్ గా ప్రారంభం అయిపోయింది. దేవుని స్తుతించాలంటే ఎలా స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా దావీదు వచ్చిన తర్వాత ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ స్టైల్ మారిపోయింది. ఒక చక్కని పునాది వేశాడు ప్రైజ్ అండ్ వర్షిప్ కి. ఎందుకంటే స్వయంగా దావీదే అనేకమైన పాటలతో దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. అలాంటి గొప్ప దావీదు కూడా దేవుని యొక్క నిబంధనకు పొందుకున్నాడు. దావీదు ఏం చెప్పాడు తెలుసా? దావీదు, నీ సింహాసనము
ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. గట్టిగా చెప్పబడుకుంటున్న ఒకసారి, నీ సింహాసనము, నీవు రాజుగా ఉన్నావు కదా, నీ సింహాసనం ఎప్పటికి కూడా ఖాళీగా ఉండదు. ఈ మాట ఎందుకన్నాడు అంటే ఎప్పుడు కూడా దాని మీద ఎవరు కూర్చోబెట్టాలన్న ఉద్దేశం కానే కాదు. ఆ సింహాసనం మీదే యేసయ్య కూర్చోబోతున్న నిదర్శనంగా రాబోతున్న యేసయ్యను సూచించి ప్రవచనాత్మకంగా దావీదుతో మాట్లాడుతూ దేవుడు నిబంధన చేశాడు. ఆ విధంగా దావీదుతో చేసిన నిబంధన చివరి నిబంధన. దాని తర్వాత యేసయ్య లోకానికి వచ్చి చేసిన నిబంధన కొత్త నిబంధన. చెప్పడు, గట్టిగా చెప్పబోతాను ఒకసారి. ఆయన కొత్త నిబంధన చేశాడు కనుకనే నీవు నేను ఆయన బిడ్డలుగా ఇక్కడ ఉన్నాము. లేకపోతే మనకి అర్హత లేదు, మనకి ఆధిక్యత లేదు, అసలు ఆయన సన్నిధికి వచ్చే అవకాశమే లేదు. కేవలం యేసయ్యను బట్టి, ఆయన చేసిన నిబంధన బట్టి. అందుకే ఏమన్నాడు బల సమయంలో, ఇది మీ కొరకైనా నా కొత్త నిబంధన రక్తము అన్నాడు. కనుక దేనికోసం ఈ రక్తాన్ని కాల్చారో తెలుసా? ధర్మశాస్త్రము డిమాండ్ చేస్తూ ఉంది. ధర్మశాస్త్రం వివరించారు ఇశ్రాయేలులకు, స్వయంగా దేవుడు ఇచ్చాడు కదా. కనుక ధర్మశాస్త్రంలో ఏముంది? రక్త ప్రోక్షణ లేకపోతే పాపం క్షమించబడదు అన్నాడు. ఆ రక్త ప్రోక్షణ అంటే జంతువులను అర్పించి రక్తాన్ని చిందిస్తారు, పక్షుల్ని అర్పించి రక్తాన్ని చిందించారు, కానీ పాప క్షమాపణ కలగడం లేదు. అందుకే స్వయంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఆ యేసయ్యను లోకానికి పంపించి ఆ యేసయ్య శిలువ మీద బలిగా అర్పించి ఆయన రక్త ప్రోక్షణ చేత నీకు నాకు రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు. కనుక యేసయ్య చేసిన నిబంధన ఏంటో తెలుసా? ఆ నిబంధన ప్రకారంగా ఈ నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరము నిత్యం ఆయనతో ఉండబోతున్న వారము, నిత్యం ఆయనతో పాటు పరిపాలించబోతున్న వారు. హల్లెలూయా. కనుక మనం ఎవరమని చెప్తున్నాడు పేతురు? మీరు రాజులైన యాజక సమూహము. చెప్పండి ఒకసారి, రాజులైన యాజక సమూహము. కనుక రాజులాగా మనం ప్రవర్తించాలి. డిగ్నిఫైగా ప్రవర్తించలేని వాడు ఎవరికి రాజులు అనబడు. వాస్తవానికి దావీదు రాజే, కానీ దేవుని దగ్గర కొంచెం నేనే రాజు అంటే కుదరదు. దేవుని సన్నిధిలో తట్టుకోలేకపోతా ఉన్నాడు, ఆనందాన్ని ఆపుకోలేకపోతా ఉన్నాడు. కనుక ఆ మందసారి తీసుకొస్తూ ఉంటే, నాట్యం ఆడుతూ ఉంటే, పైన వేడగల్లోంచి కిటికీలోంచి చూస్తున్న భార్య అయిన మీకాలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే అంత ఘోరంగా ఒక ఊరులాగా డాన్స్ చేస్తున్న వీధిలో రాజన్న విషయం మర్చిపోయావా అంటే ఏ గంటలో దావీదు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? నేను ఎక్కడో నాట్యం చేయలే, దేవుని సన్నిధిలో దేవుని ముందు నాట్యం చేసిన ఆనందం తట్టుకోలేక అన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఆనందించే గొప్ప వ్యక్తి అతను. అయితే ఆ దావీదు విషయంలో దేవుడు ప్రతి విషయం చివరికి ఒకటే మాట్లాడినాడు, నా హృదయానుసారుడు. దాని తర్వాత ఈ రోజు వరకు కూడా యేసయ్యను యెషయా నుంచి వచ్చిన మొద్దు, యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురుగానే భావించుకోండి. యెషయా ఎవరు? ఇంతకు యెషయా ఎవరు చెప్పండి? యెషయా ఎవరు? దావీదు తండ్రే కదా. మరి వచ్చిన ఆయన మొద్దు నుంచి వచ్చిన చిగురు ఎవరు? మరి యేసుక్రీస్తు. యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం చెప్పండి. ఆ మాట ప్రవచనాత్మకంగా మెస్సియా గురించి చెప్పండి ప్రవచనం. అది అంటే దావీదు సింహాసనం మీద ఖచ్చితంగా యేసేది అది. కనుక నిబంధన నెరవేర్చడానికి నిబంధన చేశాడు దావీదుతో. ఆ నిబంధన నెరవేర్చడానికి యేసయ్య నిబంధన చేస్తూ కొత్త నిబంధన చేస్తూ మనలాంటి వాళ్ళందరికీ కూడా తన రాజ్యంలో ఒక గొప్ప వారసత్వాన్ని ఇచ్చి ఈ రోజున నీ వైపు నా వైపు ఏం చూస్తున్నాడు తెలుసా? ఎస్, మీరు నేను కోరుకున్న ప్రకారంగా నా లైన్లోకి వచ్చేసారు. ఇప్పుడు మాకు కావాల్సింది, మీకు కావాల్సింది ఏంటో తెలుసా? పాత సంచిని లేక పాత తిత్తిని తీసుకొని కొత్త సంవత్సరానికి వెళ్ళకండి. పాత తిత్తితో కొత్త సంవత్సరానికి వెళ్ళకండి. పాత దాన్ని వదిలేసండి, ఇక్కడే కొత్త దాంట్లో వెళ్ళండి. కొత్త ద్రాక్షారసం మీలో నింపుతానంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త దానితో నింపబడాలన్న ఆశ ఎంతమందికి ఉంది ఇక్కడ? నిజమైన ఆశ ఎంతమందికి ఉంది? నోరు తెచ్చి గట్టిగా నాకు ఆశ ఉంది. నేను కొత్త దాంతో నింపబడాలని ఆశపడుతున్నాను. 2024 సంవత్సరంలో ఏ ద్రాక్షరసం అయితే నా తిత్తిలో దేవుడు నింపాడు, ఇంతవరకు బాగానే ఉండేది, దట్స్ ఫైన్. కానీ ఈ తిత్తి నేను తీసుకుని వెళ్ళి 2025లో కూడా దేవుడు దీంట్లోనే పోయానంటే దేవుడు అంటాడు, నో, దిస్ కెనాట్ మ్యాచ్. ఇది కొత్తది, నీ దగ్గర ఉన్న తిత్తి పాతది. అంటే ఏంటి? దేని సూచించి మాట్లాడుతూ ఉన్నాడు? తిత్తుల గురించి మాట్లాడుతున్నారా? ద్రాక్షరసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య? కాదే. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఆ తిత్తి ఎవరు కాదు, స్వయంగా నీవే. లుక్ అట్ మీ, నా వైపు చూడండి, డోంట్ ప్లే. ఆ తిత్తి ఎవరు? నేను. నేను చెప్పండి. నేను. ఆ తిత్తిని నేనే. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? నూతన బతికే ఎవడైనా క్రీస్తునందున నూతన సృష్టి. వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఎవరున్నా సరే రాత్రి కాల సమయంలో నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా, దేవా నన్ను నూతనమైన తిత్తిగా మార్చు.
ఒక నూతనమైన పాత్రగా మార్చు. ఎందుకంటే నీవు నూతనత్వంతో నింపబడుతూ ఉన్నావు కనుక, నాలో కొత్తదనం తీసుకురాబోతున్నావు కనుక అని తీర్మానం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు 2025లో ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలా ఉండనే ఉన్నారు. Do you believe that? నమ్ముతున్నారా? Yes. Yes. ఇది సమయం. దీనికి సమయం మన జీవితాలు సమర్పించుకునే సమయం. ఒకసారి లేచి నిలబడదాం. 2024 అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా సమర్పించుకోకపోతే ఎలా? అందుకోసం కొద్ది క్షణాలు మనం మౌనం ఉంటుండగా మనం ప్రశ్నించుకున్నాం. యేసు నా పాత స్వభావంతో బయటలో కొత్త సంవత్సరం ఎంత రావాలా? నేను ఈ 2025 సంవత్సరాలు కూడా ఇదే స్వభావంతో ఎంత రావాలా? అయ్యో, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సూచన వాక్యం చెబుతూ ఉంది. నేను నూతన పాత్రగా ఉంటాను కదా, దేవుడు ఇంకా కృతజ్ఞతతో నింపబోతుండగా నేను తట్టుకోగలిగేది కనుక ఈ పాతది నాకు వద్దు, ఈ ప్రాచీన స్వభావం నేను విడిచిపెట్టేయాలి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో అలాంటి వారిని దేవుడు తప్పకుండా దర్శించబోతున్నాడు ఈ రాత్రి దర్శనంలో. కొద్ది క్షణాల్లోనే నీలో ఒక నూతనమైన వ్యక్తిని చూడగలుగుతావు. ఇప్పుడు నేను తీర్మానం చేసుకుంటే అందరికి కలుపుకుంటారు మంచండి, మనం ప్రార్థన చేసుకోబోతుండగా కొద్ది క్షణాలు మీ సమయం ఇస్తాను. విన్న మాట లేదు కూడా వ్యక్తంగా విడిచిపెట్టి వెళ్ళకండి. అదే వ్యక్తిత్వంతో, అవే స్వభావాలతో, అవే అలవాట్లతో, వాటితో నూతన సంవత్సరానికి వెళ్ళకండి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను కొత్త దాంతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. అది కొత్త దాంతో నింపాలంటే నీవు కూడా కొత్త వ్యక్తి అయిపోవాలి, నీవు కొత్త స్థితిగా మార్చబడాలి. అదే దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక ఎవరైనా సరే మీ జీవితంలో తీర్మానం చేసుకోగలిగితే ఇది మంచి సమయం, ఇది మంచి అవకాశం. కనుక ఎవరైనా సరే దీనికోసం సిద్ధంగా ఉన్నారా? అవును, నా జీవితాన్ని నేను సంపాదించుకుంటున్నాను. నేను ఇక పాత వ్యక్తిగా ఉండను, నేను పాత స్థితిగా ఉండను, కొత్త స్థితిగా మార్చబడాలని కోరుతున్నాను. ఆశపడుతున్నావా? ఒక్కసారి నీ చేయి పైకి చూపించు. మీకోసం ప్రార్థిస్తాను. God bless you. ఈ కృతదనం, ఈ పాతదనం అనేది ఎవరు కొందరికి వర్తించేది కాదు, ప్రతి ఒక్కరికి వర్తించేది. నేను కూడా 2024లో ఉన్నటువంటి ఇదే స్థితితో వెళితే దేవుడికి నూతన పరిచయం చేతిలో పెట్టడు. ఎందుకో తెలుసా? నూతన స్థితి కావాలి దేవుడి కనుక నేను కూడా సమర్పించుకున్నాను. నూతనమైన వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలని, ఒక నూతనమైన చోటదాన్ని 2025 పరిచయం ఇచ్చాలని ఆశపడుతున్నాను. మీరు ఆశపడుతున్నారా? అలాగే చేతులు పైకెత్తి ఉంచండి. నేను చెప్తున్న మాట మీకు చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నాతో సూటిగా మాట్లాడిన వందనాలు, నాలో రోజుని పుట్టించిన వందనాలు. అవును దేవా, నేను కొత్త వ్యక్తిగా మార్చబడాలని కోరుతున్నాను, ఒక కొత్త స్థితిగా మార్చబడాలని కోరుతున్నాను. నాకు సాయం చేయవా? గొప్ప దేవ, మీకు వందనాలు యేసయ్యా. ఈ రాత్రి నేను ఎవరైతే హృదయపూర్వకంగా ఈ చిన్న ప్రార్థన చేశారో వారి మీరు చూశారు కదా తండ్రి, మీకు వందనాలు. వారిని చూసిన మీరు ఖచ్చితంగా మీరు ప్రతిస్పందించి ఉంటారు, వారి మీరు తాకి ఉంటారు ప్రభా. మీ స్పర్శ వాళ్ళ ఒక పులికరింపును కలిగించుంటుందేమో దేవా. కానీ వారు మర్చిపోకుండా సాయం చేయండి. వాళ్ళు ఒకవేళ ప్రభా ఊరి సంవత్సరం చేశారేమో అది వాళ్ళు విస్మరించకుండా ఎక్కువ చేయకుండా సాయం చేయండి ప్రభా. అదే నిర్ణయంతో, అదే తీర్మానంతో నూతన సంవత్సరం అడుగు పెట్టాలని సాయం చేయమని మీ చేతి పెట్టి నాకు ఇస్తూ పడుతున్నప్పుడు అందరూ